ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై, లాల పోసేవాణ్ణై, లాలనే నింపనా నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నాన్ననయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల
ఎవరు చూస్తలేదు, ఎప్పుడు తెలియదు. అక్కడ ఇంకోటి ఉందా? వెళ్ళేది ఇంకోటి ఉందా? అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఆడ పెడితే అయిపోతుంది.
పెడు మన పురాణాల్లో వెండి బంగారం పసుపు కుంకుమ ఎక్కడైతే ఉంటాయో అక్కడ సమస్త దేవతలు కొలువై ఉంటారట. మరి నిన్నగాక మొన్న మనం కార్తీక పౌర్ణమి జరుపుకున్న శుభ సందర్భంలో స్త్రీల కోసం అతుంది. మరి ఇంతమందిలో అదృష్ట మహాలక్ష్మి గిఫ్ట్ వచ్చేది అదృష్టం కాదు, అనుకోకుండా మనకు ఏదైనా బహుమతి వస్తేనే అది అదృష్టం అని మరి తెలుగు కలిపి 4 ఉంగరాలు ఎవరికైనా ఉన్నాయా? ఉంటే ఆ అదృష్ట మహాలక్ష్మి మీరే. మీరు ఉంగరాలు పెట్టుకొచ్చేటప్పుడు ఉంగరాలకి గిఫ్ట్ వస్తుంది అని మీరు ఊహించలేదు, అనుకోకుండా వచ్చింది కాబట్టి ఆ అదృష్టం మీదే, మీ తలుపు తడుతోంది. రండి. 2 చేతులకు కలిపి 4 ఉంగరాలు ఉన్న వాళ్ళు ఎవరున్నా స్టేజ్ పైకి తొందరగా వస్తే మీకు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ నేను మీకు ఇచ్చేస్తాను. పురుషులైతే 3 ఉంగరాలు ఉంటే చాలు, స్త్రీలైతే 4 ఉంగరాలు ఉంటే చాలు. మీ ఉంగరాలని ఏమీ మాయం చేయమండి. వీలైతే ఇంకా ఎక్కువ చేస్తాం కానీ తక్కువ చేయము. మీరు కంగారు పడకుండా వచ్చేయండి. కొంతమంది అనుకుంటారు అయ్యో స్టేజ్ పైకి వెళ్తే మా ఉంగరాలు ఏమైనా మాయం అయిపోతాయేమో అని. అలా మాయం అవ్వండి. మరి నేను 10 లెక్క పెట్టేలో తొందరగా వచ్చేయండి. ఇలా రాంగ్ రూట్లో కాకుండా స్ట్రైట్ రూట్లో వచ్చేయండి. చాలా సంతోషం అండి. ఎవరు రారేమో అనుకున్న మూమెంట్లో ఒక మేడం వచ్చేసి హైదరాబాద్ ప్రగతి నగర్ నుంచి వచ్చిన సంధ్య గారికి పోటీ ఉంటేనే ఎప్పుడైనా చాలా ఆ ప్రోగ్రామ్ చాలా రసవత్తరంగా ఉంటుంది. రైట్ మేడం, మీ పేరండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి వచ్చిన శ్రీదేవి గారికి గట్టిగా చెప్పట్లండి. అయితే మరి సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నారు, ఏంటి ఈ బాక్స్ ఇస్తున్నారు ఏంటి అని మీరు కంగారు పడకూడదు. మా భవ్యాంష్కి 2వ పుట్టినరోజు వేడుకలు వచ్చేలోగా మీరు ఈ బాక్స్ నిండా బంగారు ఉంగరాలు సంపాదించుకుంటారు. 4 ఉంగరాలు కాదు. ఓకే, అలాగే కంగ్రాట్స్ అండి. ఏమండి గట్టిగా కొట్టండి చప్పట్లు మెల్లమెల్లగా కొడితే చప్పగా పడుతూ ఉంది. అయ్యయ్యో, బంగారు ఉంగరాలు ఉంటేనే గిఫ్ట్లా, లేకపోతే గిఫ్ట్ లేదా అనుకోదు. బంగారు రంగులో ఉండే 5 రూపాయల బిల్ల ఉన్నా కూడా అదృష్టం మీ వెంటే ఉన్నట్టే. వచ్చేయండి. బంగారు రంగులో ఉండే 5 రూపాయల బిల్ల ఎవరి దగ్గరైనా ఉందా? ఉంటే తొందరగా ఫాస్ట్గా వేగంగా. పిల్లలు పెద్దలు అనే తేడా ఏమీ లేదు గేమ్కి. ఇప్పుడు నెక్స్ట్ గేమ్కి పిల్లలు పెద్దలు అనే తేడా ఏమీ లేదు. బంగారు రంగులో ఉండే 5 రూపాయల బిల్ల. ఐ వాంట్ గోల్డ్ కోటెడ్ 5 రూపీస్ కానీ పిల్లలు ట్రై చేయండి. మీ బాబాయ్ని మావయ్యని తాతయ్యని వచ్చేసి బాబు తొందరగా ఫాస్ట్గా. అభిజిత్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే, నీ పేరు రెడ్డి. ఓకే, నీ పేరు రెడ్డి. హ్యాపీ. ఇప్పటిదాకా నువ్వు అన్హ్యాపీగా ఉన్నావు, మరి రైట్ ఇప్పుడు హ్యాపీగా ఉంది. రైట్, నీ పేరు రెడ్డి. మైరా. ఓకే ఓకే రైట్, గట్టిగా కొట్టు. నీకు ఇచ్చాను చాక్లెట్లు. రైట్, ఓకే ఓకే. ఇలా వెళ్ళాలి, అలా రావాలి, ఇలా వెళ్ళాలి. ఓకే ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ. ప్రయాణం చేసిన టికెట్ ఎవరి దగ్గరైనా ఉందా? మేమందరం కార్లలోనే వచ్చాము, ఊబర్ క్యాబ్లో వచ్చాము. నిన్న మొన్నటి టికెట్ అయినా పర్వాలేదు. ఇంతమందిలో స్త్రీలైనా పురుషులైనా ఎవరి దగ్గరైనా ఇగో నా దగ్గర బస్సు టికెట్ ఉంది, అలాంటి టికెట్ మీ దగ్గర ఉందా? ఉంటే మీకు గిఫ్ట్ రెడీగా ఉంది. అంటే పథకాన్ని ఎంతవరకు వాడుకుంటున్నారు అని తెలియజేయడానికి మాత్రమే అండి. ఈ క్వశ్చన్ని మీరు సరదాగా తీసుకోవాలి. నెక్స్ట్ గేమ్ నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఒక అరుదైన కానుక, డబ్బా కాదండి, మంచి ప్రైజ్. మేడం, మన డబ్బులు పెట్టి ఎన్ని ప్రైజ్లైనా కొనుక్కోవచ్చు. అనుకోకుండా వచ్చేది గిఫ్ట్. అది మన టాలెంట్కి ఒక రూపం. రైట్, 10 కూరగాయల పేర్లు చెప్తే చాలు, ఆకుకూరలు చెప్పకూడదు. రైట్, కూరగాయలే చెప్పాలి. 40 రకాల కూరగాయలు ఉన్నాయి, అందులో 30 రకాలు మీకు డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాను. 10 మాత్రమే చెప్పండి చాలు. మధ్యలో అనకూడదు, గ్యాప్ రాకూడదు. 1 2 మీరందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి రేణుకా గారికి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. బెండకాయ, బీరకాయ, దోసకాయ, వంకాయ, చిక్కుడుకాయ, బీన్స్, టమాటా. అయిపోయింది. బీన్స్ దగ్గర రైట్. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పండి, మా వాళ్ళు కంగారు పడుతున్నారు. లేదు, మళ్ళీ చెప్పండి ఫస్ట్ నుంచి. 1 2 3
టమాటా, బెండకాయ, బీరకాయ, దోసకాయ, దొండకాయ, గోరుచిక్కుడుకాయ, బీరకాయ, బీన్స్, టమాటో. అయిపోయింది. 8 వరకు చెప్పారండి. మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది మేడం. ఎవరు చెప్తారు? 10 నువ్వు చెప్తావా? అయ్యి బాబోయ్. దొండకాయ, బీరకాయ. మొత్తానికి 2 అయితే చెప్పిందండి. తను సెకండ్ క్లాస్ కాబట్టి 2 చెప్పింది. థర్డ్ క్లాస్ అయితే 3 చెప్తుంది. ఓకే రైట్, చెప్పండి. దోసకాయ, కాకరకాయ, బెండకాయ, బీరకాయ, సోరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, టమాటా. పోయిందా? పోలేదు, 8 దాకా ఉంది. పోయిందా అనడంతోనే పోయింది. రైట్, ఇంకా మీరు అట్లాగే కంటిన్యూ మీరు కూడా 8 వరకు చెప్పారండి. అసలు వాస్తవానికి 40 రకాల కూరగాయలు ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి. రైట్, ఓకే రైట్ అండి. మేడం మీ ఇద్దరిట్లో ఎవరు చెప్తారు? ఓకే మేడం, మీ పేరండి? భాగ్యలక్ష్మి గారికి ఈరోజు భాగ్యం వరించబోతుంది. రైట్, 1 2 3 స్టార్ట్. దొండకాయ, బెండకాయ, వంకాయ, చిక్కుడుకాయ, ఆకాకరకాయ, కీరకాయ. అయిపోయింది. కాకరకాయ దగ్గర కట్ అయిపోయింది. 5 మాత్రమే చెప్పారు. రైట్, మీ పేరండి? ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం మీ సార్కు ఉంది. వంకాయ, బెండకాయ, ఆనపకాయ, ములక్కాయ, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, దోసకాయ. అబ్బబ్బబ్బ, గట్టిగా కొట్టండి చప్పట్లు, గట్టిగా కొట్టండి చప్పట్లు. ఇంతమందిలో ప్రయత్నం చేయగా సాధన చేయమురా నరుడా, సాధ్యం కాదు. మీ గేట్ దగ్గరికి వచ్చి కావలు కాస్తూ ఉంటుంది మీకు దండ వేయడానికి. ఓకే రైట్ అండి. జ్యోతి గారు, ఇదే మీకు ఈటీవీలో సుమ గారు టాస్క్ ఇచ్చారనుకోండి, కూరగాయలు అమ్మే వాళ్ళు ఎలా అమ్ముతారమ్మా చెప్పు అంటే చెప్తారా చెప్పరా? రైట్, మరి అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా చెప్పాలనుకుంటే రాజు అక్క. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే బిహెచ్పివి భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్లో నేను ప్రోగ్రామ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. రైట్ అండి, ఇప్పుడు నేను ఓకే రైట్ అండి. మేడం మీ పేరండి? సుభాషిణి మేడం గారు చాలా వివరంగా చెప్పారు. ఆడవారికి పెళ్ళైందా లేదా అని ఎలా గుర్తుపడతారంటే కాళ్ళకు మెట్టెలు, మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం చూసి గుర్తుపడతారు. ఓకే, ఆడవారిని గుర్తించినంత ఈజీగా మగవారికి కూడా పెళ్ళైందా లేదా అని గుర్తుపట్టే ఒక క్లూ ఉంది. క్లూ అయితే ఉంది. కరెక్ట్గా ఆన్సర్ చెప్తే 1116 రూపాయలు మీకు గిఫ్టెడ్గా ఇస్తాను. రేణుకా గారు చెప్పబోతున్నారు. నువ్వు కూర్చో బాబు, అక్కడ చైర్లో కూర్చోవాలి లేదా అక్కడ వెళ్ళాలి. రైట్, మగవారిని పొట్ట చూసి గుర్తుపడతారు. మగవారికి పొట్ట చూసి గుర్తుపడతారా? మీ సార్ వచ్చారా? ఓకే, ఇంకా పొట్టే. అక్కడ ఎవరో బట్ట అంటున్నారు, ఇక్కడ ఎవరో పొట్ట అంటున్నారు. మొత్తానికి మా మగవారి పరువును తీయాలని మీరు కంకణం కట్టుకున్నట్టున్నారు. నో నో నో, పొట్ట బట్ట కానే కాదు, పొట్ట బట్ట కానే కాదు. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ బిర్యానీలు తిని పెళ్లి కాకముందుకే పొట్ట వచ్చేస్తుంది. అయితే పెళ్ళైపోయినట్ట. ఫోన్ మాట్లాడి రేడియేషన్ వల్ల బట్ట వచ్చేస్తుంది. అయితే పెళ్ళైపోయినట్ట. కానే కాదండి, పొట్ట బట్ట కాదు. క్లూ అయితే ఉంది, చించండి, ఆలోచించండి. ఇంత నువ్వు చెప్తావా? ఏం పేరు నీ పేరు? అక్షయ. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతున్న అక్షయకి గట్టిగా చప్పలు కొట్టండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికే ధైర్యం రాదు చాలామందికి. ఈ అమ్మాయి డేర్గా వచ్చేసింది. నాకు తెలిసి మరి నాసాలో నువ్వు తప్పకుండా ఎగ్జామ్ రాసేటట్టుగా ఉన్నావు. ఆన్సర్ జైన్ కాదమ్మా, ఆన్సర్కి చాలా దగ్గరగా ఉన్నావు తల్లి. అన్ని వర్గాల వారికి వర్తించే ఒక ఆన్సర్ ఉంది. వెడ్డింగ్ రింగ్. నీ పేరేంటి? అభిజిత్ చెప్పిన ఆన్సరు ఒక 40 సంవత్సరాల క్రితం అయితే వెడ్డింగ్ రింగే అండి. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసి అందరూ రింగ్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి వెడ్డింగ్ రింగ్ కాదు నాన్న. ఓకే రైట్. సాడ్ ఫేసా? అయ్యో బాబోయ్, చాలా అడ్వాన్స్డ్ 3rd జనరేషన్ పుట్టుకొస్తుందండి. 3rd ఫేస్ అంటే అక్కడ పొట్ట బట్ట అంటున్నారు. రాబోయే క్వశ్చన్కి ఆన్సరు ముందు తరాల వరకు సాడ్ ఫేస్ అట. రైట్ అండి, కానే కాదు. సెంటిమెంట్ని తెలుగులో ఏమంటారు? అబ్బా మేడం మీకు ఇంత సెంటిమెంటా? ఏంది ఇంత సెంటిమెంటా అంటుంటారు అప్పుడప్పుడు.
అబ్బా నేను ఈ సెంటిమెంట్స్ని నేను ఫాలో ఖచ్చితంగా అవుతాను అంటారు కదా, అదే సెంటిమెంట్ని తెలుగులో ఏమంటారు? మూఢనమ్మకం కాదు మేడం. సెంటిమెంట్ అనేది మూఢనమ్మకం. క్లాస్ కొట్టాలి అంటే ఆ ఆన్సర్ చెప్పినట్టే. అయ్యి బాబోయ్ మీరు కుంట్లూరు దాటారండి. గూగుల్లో అన్నీ కరెక్ట్గా ఉండవండి. గూగుల్లో ఉంటే నేను 100 ప్రైజులు తీసుకొచ్చినా 100 ప్రైజులు ఇవ్వాల్సి వస్తుంది. దానికి కొంత సొంతంగా జోడించాలి. ఏం పేరు? మానసిక భావము. కానీ కాదు, ఆన్సర్ సగం ఆన్సర్ మాత్రమే చెప్తున్నారు. రైట్ అండి. కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాము ఇప్పుడు. ఓకే, అందరూ ఒకరి పక్కన ఒకరు నిలబడండి. స్టార్ట్. ఒకసారి సే హాయ్, సే లౌడ్లీ. ఓకే, ఒకరి ప్రక్కన ఒకరు ఉండాలి, ఒకరి వెనకాల కాదు. వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి, ఒకరి ప్రక్కన ఒకరు ఉండాలి. మూవ్ సైడ్. రైట్. ఓకే రైట్. మరి మీ అందరికీ మెమొరీ కావాలా వద్దా? మన ఫోన్లో మెమొరీ లేకపోతే గేమ్ ఇది. స్కై అన్నప్పుడు చేయి పైకి చూపించండి, ల్యాండ్ అన్నప్పుడు చేయి కిందికి చూపించండి ఫాస్ట్గా. స్కై ల్యాండ్, స్కై ల్యాండ్. ఓకే, మరి గేమ్ అయితే మీరు బాగానే ఆడుతున్నారు. మరి ఎప్పుడు అవుట్ అవుతారు అంటే స్కై అన్నప్పుడు మీరు చేయి కిందికి చూపించారనుకోండి, అప్పుడు అవుట్ అయిపోతారు. ల్యాండ్ అన్నప్పుడు చేయి పైకి చూపిస్తే అవుట్ అవుతారు. ఎందుకు ల్యాండ్ అన్నప్పుడు చేయి పైకి చూపిస్తే ఎందుకు అవుట్ అవుతారు? ల్యాండ్ అన్నప్పుడు చేయి పైకి మా నాయనే గట్టిగా కొట్టాలి చప్పట్లు. అంత ఆవేశంగా చెప్తున్నాడు అంటే అబ్బాయి ఖచ్చితంగా గెలుస్తాడేమో అనుకుంటున్నాను. ఓకే, మీ అందరికీ గేమ్ అర్థమైందా? ఒక్కసారి చెయ్యిలా రౌండ్గా తిప్పండి, ఫ్రీగా చేసుకోండి. మళ్ళీ కింద రౌండ్గా తిప్పండి. ల్యాండ్ అన్నప్పుడు మీరు చెయ్యి కింది వైపే చూపించాలి. స్కై అన్నప్పుడు చెయ్యి పై వైపు చూపించాలి. కంగారు పడకూడదు. నేను చెప్పిన తర్వాత విని మాత్రమే చేయాలి. అందరు మేకిలెన్ సమానంగా ఉండాలి. ఆర్ యు రెడీ? సే లౌడ్లీ. Yes. Okay. 1, 2, 3. Start. ఇంకా నేను ఏమన్నా స్టార్ట్ అన్నాను. స్కై అన్నప్పుడే చెప్పే బైక్. స్కై ల్యాండ్, స్కై ల్యాండ్, స్కై స్కై. అలా అయితే అవుట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయిస్తున్నాను మీతో, మీరు అవుట్ కాకూడదని. ఇప్పుడు బీ సీరియస్. ఇక ఎవరు కూడా చేయి కదిలిచ్చినా మెదిలినా అవుట్ అన్నట్టే. సీరియస్. ఇప్పుడు స్కై ల్యాండ్, రెడ్. ఇంకా ఎవరు అక్కడ? ఎవరు? సరే, ఫస్ట్ ఛాన్స్ కింద నీకు ఎక్స్క్యూజ్ ఇస్తున్నాను. స్కై ల్యాండ్. 1, 2, 3. పింక్ వచ్చేసి. రైట్. కమ్ క్లోజ్. బాబు నువ్వు అవుట్. రైట్. పక్కకు. సైడ్. ఇది మెమొరీకి సంబంధించిన గేమ్. 1, 2, 3 స్టార్ట్. స్కై ల్యాండ్, స్కై ల్యాండ్, స్కై ల్యాండ్. మీరిద్దరు మధ్యలో మీరిద్దరు వచ్చేసి. ఆవేశంగా ఆన్సర్ చెప్పిన అబ్బాయి కూడా అవుట్ అయిపోయాడు. రైట్. అందరు దగ్గర. కమ్ క్లోజ్. స్కై ల్యాండ్. దానా కిందికి వచ్చేసి. ల్యాండ్. మీరు ముగ్గురు వచ్చేసి. ఓకే, మీరు కమ్ క్లోజ్. గ్యాప్ ఉండకూడదు మీ మధ్యలో. 1, 2, 3 స్టార్ట్. స్కై ల్యాండ్. మధ్యలో మీరిద్దరు అవుట్. వీళ్ళిద్దరు. ఓకే, కిందికి వచ్చేసి. నువ్వు అవుట్ కాలే. వాళ్ళిద్దరు అవుట్. మీరిద్దరు వెళ్ళిపోండి. హ్యాపీ. ల్యాండ్, స్కై ల్యాండ్. ఇంకా గాల. రైట్. 1, 2, 3. ఇది కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సీరియస్గా ఆడాలి. అందరూ చాలా మంది అవుట్ అయిపోయారు. ఇక మిగిలిన మీరే ఉన్నారు. 1, 2, 3 స్టార్ట్. స్కై ల్యాండ్. దానన్న రెడ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ల్యాండ్.
ఓకే స్కై ల్యాండ్ స్కై ల్యాండ్ ల్యాండ్. ఓకే ఇక 3 మెంబర్సే ఉన్నారు, 3 మహాలక్ష్ములు. రైట్ స్కై ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్. ఓకే నీ పేరేంటమ్మాయి? నిధిత అక్షయ. ఓకే నిధిత అక్షయాలకు గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇది మామూలు గేమ్ కానే కాదు, మెమరీ గేమ్. మరి ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. 1 2 3 స్టార్ట్. స్కై ల్యాండ్ స్కై ల్యాండ్ 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 స్కై స్కై ల్యాండ్. డ్రా. మళ్ళీ స్టార్ట్. ల్యాండ్ స్కై ల్యాండ్ స్కై ల్యాండ్ 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 స్కై స్కై ల్యాండ్ స్కై స్కై ల్యాండ్ స్కై ల్యాండ్ స్కై ల్యాండ్ ల్యాండ్ స్కై 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 ల్యాండ్ ల్యాండ్ స్కై. నువ్వు ఓకే నువ్వు సెకండ్ విన్నర్. మరి చివరి దాకా రావడమే గిఫ్ట్ హ్యాంపర్ వచ్చేది. మరి తప్పకుండా మీరు వచ్చి అప్పుడు ఆడండి. నీ పేరు? కంగ్రాచులేషన్, సెకండ్ విన్నర్. యూఆర్ ఫస్ట్ విన్నర్. నీకు ఒక మ్యాజికల్ చాక్లెట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ మేడం వచ్చారా? మేడం పిలవండి సార్. మేడం మీ మమ్మీని పిలవండి. కే శ్రీదేవి. మమ్మీ అని ప్రేమగా పేరు పెట్టి పిలుస్తారా మమ్మీని ఎక్కడైనా? అందరు తెలియాలి కదా. మమ్మ వస్తుంది కదా. వస్తుందా? ఓకే రైట్ సార్. లైట్ వెళ్తుంది కనబడట్లేదు. థ్యాంక్ యూ అండి. మరి ఇంకా ఎవరైనా వస్తున్నారా? మేడం ఇక్కడ ఉండే స్త్రీలలో ఫ్యామిలీ ఫోటో రండి మేడం. మీ సార్ని తీసుకుంటారు. సార్ వచ్చారా? రండి సార్. ఇలా వెళ్ళండి, ఇలా ఇలా రండి. పర్లేదు సార్, మీ ఫోటో చూపించారు కదా, నో ప్రాబ్లం. సరదాగా ఉండే ఈ గేమ్ని మీరు సరదాగా రండి, సంతోషపడండి. మిమ్మల్ని సంతోష పెట్టడానికి, ఎంటర్టైన్ చేయడానికే నేను వచ్చాను. మరి కాబట్టి ఓకే రండి సార్. ఇంకా ఓకే థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే ఉండాలి. పిల్లలందరూ కిందికి వెళ్ళిపోవాలి. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే ఉండాలి. ఈ కప్పులు ఎవరైనా వస్తున్నారా? వస్తే తొందరగా రండి. అనదర్ కప్పులు రావాలి. జ్యోతి గారు మళ్ళీ మళ్ళీ రాని రోజు ఒకటి. పురాణాల్లో ఏముంది అంటే షష్ఠి పూర్తి అండి. 60 ఏళ్ళు దాటితే కానీ రాని షష్ఠి పూర్తి కేవలం వేళ్ల మీద మాత్రమే లెక్క పెట్టవచ్చు. అంటే రెండవ షష్ఠి పూర్తి జరుపుకోవాలంటే 120 ఇయర్స్ వచ్చి ఉండాలి. మరి 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళకే షష్ఠి పూర్తి ఉంటుంది. అదే మర్చిపోలేని రోజు. రైట్. మరి చైనాలో అయితే 50 మాత్రమే కౌంట్ చేస్తారు. ఫ్యామిలీని మై ఫ్యామిలీ అన్నారు, మై 50 అంటారు. ఆ 50 అనే వర్డ్ మన ఇండియా నుంచే దొంగిలించడం జరిగింది. శివపార్వతుల ఫోటో, అర్ధనారీశ్వరుల ఫోటో సగం కష్టాలైనా ఆనందాలైనా సంతోషాలైనా సగం షేర్ చేసుకునేవారు అర్ధాంగి. కాబట్టి మరి ఇప్పుడు నేను ఈ చాక్లెట్ని 50 లెక్క పెట్టేలోగా మీరు ప్రేమగా మీ మేడంకి తినిపించాలి. ఈ చాక్లెట్ మీరు మీ సార్కి తినిపించాలి. 50 లెక్క పెట్టిన తర్వాత నోట్లో చాక్లెట్ ఉంటే, మేడం ఇప్పుడే ఓపెన్ చేయకండి, నోట్లో రండి సార్, నోట్లో చాక్లెట్ ఉంటే అవుట్ అండి. చాక్లెట్ని హ్యాపీగా నేను 1 2 3 అని కౌంట్ చేస్తాను. 50 లెక్క పెట్టిన తర్వాత నోట్లో చాక్లెట్ ఉండకూడదు. ఇదే గేమ్. చాక్లెట్ ఇలా పట్టుకోండి ఒకసారి. కరగలేదు సార్, ఇప్పుడే మెల్ట్ అవుతుంది. రైట్ ఆగండి, అన్నీ అలాగే ఉన్నాయి. అది కూడా ట్విస్ట్ అనుకోండి. రైట్ ఓకే 1 2 3 1 2 3 స్టార్ట్. మీరందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ప్రేమగా తినిపించాలి. 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. ఎవరు త్వరగా తింటారో చూద్దాము. 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. ఓకే అండి. చాక్లెట్ని ఏమాత్రం టెన్షన్ పడకుండా తిన్న కప్పుల్ని గట్టిగా క్లాప్స్ కొట్టండి. సార్ మీ పేరు సార్? యుగేందర్ గారు గట్టిగా క్లాప్స్ కొట్టండి. చాక్లెట్లు తినడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న కప్పులు ఉన్నట్టున్నారు. సార్ మీ పేరు సార్? శ్రీనివాస్ గారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. ప్రైజ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, చాక్లెట్ అయితే వచ్చింది. సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. సార్ మీ పేరు సార్?
నాయుడు గారికి కూడా గట్టి థ్యాంక్ యూ సార్.